మునివీడలో చెప్పుకున్నట్లయితే కద్రువాకి విషసర్పాలు పుట్టాయి. కానీ వినతకి పుట్టలేదు. అదే కదా అడిగారు? చెప్పుకున్నాం. కద్రువాకి తను కోరుకున్నట్లుగానే విషసర్పాలు పుట్టాయి. అయితే వినతకు ఇంకా పుట్టకపోయినందున చాలా సిగ్గుపడింది, బాధపడింది. ఆ కోపంలో వినత 2 అండాలలో ఒకదానిని పగలగొట్టింది. అందులో నుండి పై భాగం పూర్తిగా ఏర్పడి, కింది భాగం ఇంకా ఏర్పడని ఒక శిశువు బయటకు వచ్చింది. ఆ శిశువు కోపంతో శాపం ఇచ్చారు. అది ఏంటంటే, అమ్మ, ఏ సవతిని చూసి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరంగా చేశావో ఆ సవతికే 500 ఏళ్లు దాసిగా బతుకు అని శాపం ఇచ్చారు. మళ్ళీ అతడే జాలిపడి ఈ రెండో అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు. అతడే నీ శాపాన్ని తొలగిస్తాడు, దాస్యాన్ని తొలగిస్తాడు అని చెప్పి, నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ 500 ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబెట్టుకొని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అలా అతడు సూర్యునికి సారథి అయి అనూరుడుగా ప్రసిద్ధి పొందాడు. అయితే సగం శరీరంతో పుట్టాడన్నమాట. మరి రెండో అన్నం నుంచి ఎవరు పుట్టారు? అది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి పార్ట్ 13 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసుకోండి.